తాజాంశాన్ని చూస్తున్నాం. ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతుల సమస్యలపై ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మహాధర్నా చేపట్టిన బీఆర్ఎస్ శ్రేణులు కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ ఈ ధర్నా చేపట్టారు. పువ్వాడ అజయ్ కుమార్, సండ్ర వెంకట వీరయ్య, వద్దిరాజు రవిచంద్ర ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతుల సమస్యలపై ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మహాధర్నా చేపట్టిన బీఆర్ఎస్ శ్రేణులు కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ ఈ ధర్నా చేపట్టారు. పువ్వాడ అజయ్ కుమార్, సండ్ర వెంకట వీరయ్య, వద్దిరాజు రవిచంద్ర ఈ ధర్నాలో పాల్గొన్నారు. రైతులు ఆరుగాలం పండించిన పంటల్ని ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉంది. అందున ప్రత్యేకించి మొక్కజొన్నలకు సంబంధించి మన దగ్గర విడివడిన ఖమ్మం జిల్లాలోని 7 మండలాల్లో మొక్కజొన్నల్ని వరికి ప్రత్యామ్నాయంగా పెద్ద ఎత్తున సాగు చేయడం తెలుసు మనందరికి కూడా. సో మొక్కజొన్న అనేది కూడా ఇప్పుడు ఒక ప్రధానమైన పంటనే మన జిల్లాలో. పత్తి, వరి లాగానే మరి మిర్చి లాగానే మొక్కజొన్న కూడా ప్రధానమైన పంట. దాంతో పాటుగా మరి వరి సాగుకు సంబంధించి కూడా అనుకూలమైన వాతావరణాలు ఉండటం వల్ల వరి సాగు పెరిగింది, లేదా దిగుబడి కూడా పెరిగింది. యూరియా కొనాలంటే యూరియా లేదు, యాప్లో యూరియా అంటారు. షాపులో లేని యూరియా యాప్లో ఆడికెళ్ళి వస్తుంది. నీకు నాకు అర్థం కాదు. ఆ షాపులోనే యూరియా లేదు, ఇక మళ్ళీ ఆడికి పోతే ఆడ క్యూలు కడుతున్నారని ఈ తొండి ముఖ్యమంత్రి పెట్టిన ప్లాన్ యాప్ అని పెట్టిండు. నేను అడుగుతున్నా, ఎంతమంది రైతుల దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉంటాయండి? స్మార్ట్ ఫోన్లు అందరి దగ్గర ఉంటాయా? స్మార్ట్ ఫోన్లు లేకపోతే యాప్ ఎట్లా పనిచేస్తుంది? అసలు స్మార్ట్ ఫోన్ నువ్వు అందరు ప్రతి రైతుకి స్మార్ట్ ఫోన్ ఇవ్వు. స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం చేత కాదు, స్మార్ట్ ఫోన్ ఇచ్చి యాప్ పెట్టు. లేదు, రైతుల దగ్గర ఉన్న చిన్న ఫోన్ ఉంటది, దాంట్లో ఎట్లా బుక్ చేయాలా? సో ఇవాళ యూరియా దగ్గర సమస్య. సరే పండిద్దామంటే మళ్ళా కరెంటు, మళ్ళా అదే తలకాయ నొప్పి. మళ్ళీ ఇంతకు ముందు వచ్చి ఉన్నట్టే తెల్లారుజామున కరెంటు, పాములు తేళ్లు గుట్టుడు, ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు కరెంటు పోతుందో తెలియదు. ఆ పరిస్థితి తెచ్చుకున్నాం మళ్ళీ రాష్ట్రంలో.